హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. నెల్లూరు సుబ్బు బ్రదర్ ఆయన వీడియోలు చూస్తే నాకు భలే కిక్ వస్తుంది. మా బుడ్డోడు ఒక రేంజ్ లో సెటైరికల్ గా పంచులతో లేపి లేపి కొడుతూ ఉంటే నెల్లూరు సుబ్బు చాలా సాఫ్ట్ గా అలా అలా తెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో నెల్లూరు సుబ్బు ఈ పేరు మీరు ఇన్స్టాలో సెర్చ్ చేయండి. నెల్లూరు సుబ్బు అనే ఒక పేరు వస్తుంది. ఆ వ్యక్తి ప్రొఫెషనల్ గా మంచి చెఫ్, మంచి ఏమంటారు క్యాటరింగ్ అది నడుపుతూ ఉంటారు. ఆయనే తన వీడియోస్ తో చెప్పాడు. నేను కూడా పర్సనల్ గా ఆయనతో మాట్లాడటం జరిగింది, ఎందుకంటే ఆయన వీడియోస్ నాకు బాగా నచ్చాయి. అసలు ఎలా ఉంటాయంటే నెల్లూరు సుబ్బు గారు మాట్లాడే దానికన్నా వాళ్ళ మదర్ ఉంటారు, ఆవిడ మాట్లాడుతుంటే సామి పప్ప ఇట్ట కదా ఆడవాళ్ళు ఆలోచించింది, ఇట్ట కదా తల్లి ఆలోచించవలసింది, ఇలా కదా ఉండవలసింది అని భలే అనిపిస్తుంది. అసలు నెల్లూరు సుబ్బు వీడియోస్ మీకు చూపించాలి, షార్ట్లు అక్కడక్కడ పెడుతూ ఉంటా, కానీ అదంతా ఒక 4-5 వీడియోలు కలిపి మంచిగా మీకు అందిస్తే ఎలా ఉంటుందా అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నా. సో సుబ్బు గారితో పర్మిషన్ అయితే తీసుకోలేదు, కానీ పబ్లిష్ చేసిన తర్వాత కూడా సుబ్బు గారికి పంపిస్తాను. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, అసలు పెంచనంటే పెంచను, కావాలంటే తగ్గిస్తా, మీకు గ్రీన్ ఎనర్జీ అంటే ఆయనకి తెలియదు, అప్పుడు మీకోసం సోలార్ పెట్టిస్తా, బండి ఎలక్ట్రిక్ బైక్ కొనిపిస్తా, అది ఇదని ఎన్నో కబుర్లు చెప్పారు. పెంచనంటే పెంచను తమ్ముళ్ళు అన్నాడు. కానీ ఏమైంది, ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచేసి 300 రూపాయల కరెంటు బిల్లు వచ్చేవాడికి ఇప్పుడు 7 నుంచి 800, 900 కూడా వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితుల మధ్య తీయబడినటువంటి రీడింగ్స్. ఎప్పుడైతే నీకు 200 వచ్చిందో యూ కెన్ ఫిక్స్ యువర్ సెల్ఫ్, నీ కరెంటు బిల్లు 500, 600 వస్తుంది అనేది. సో ఇటువంటి పరిస్థితుల మధ్య ఒకసారి నెల్లూరు సుబ్బు గారు చీకట్లో కూర్చొని అన్నం తింటా ఉంటాడు. అప్పుడు వాళ్ళు మదర్ వస్తారు, మదర్ అప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఒక సిస్టర్ గా అనుకోండి. అసలు ఉంటుంది భయ ఆ వీడియో, దీని అమ్మాయి ఎన్నిసార్లు చూసినా కూడా అందులో పంచి ఉంటుంది భయ. అది నేను చెప్తే బాగుంటది, కానీ ఆ టైమింగ్ లో లాస్ట్ లో పడుతుంది. అది చెట్టు కింద కూర్చొని తింటా అని చెప్తారు. అది ఎందుకన్నారు అనేది ఒకసారి నెల్లూరు సుబ్బు గారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. చూడండి. సుబ్రహ్మణ్యమా, ఎవరా? సుబ్రహ్మణ్యమా, అక్క నువ్వు రాక ఏం చేస్తున్నావు? చీకట్ల పర్సనల్ పనిలో ఉన్నావా? ఇప్పుడు పర్సనల్ పని మీద ఉందంటే 3 ఉంది మాక ఆంధ్రప్రదేశ్ లో. ఒరే అన్నం తింటున్నావు చీకట్లా? చీకట్లోనే తినాలి అన్నము. ఏమే కరెంట్ ఎందుకు ఆపేసుకున్నావు? రాత్రులు కూడా కరెంట్ ఆపేసుకుంటున్నావు. అంతే అక్క, చీకట్లోనే అలవాటు చేసుకోవాలి మనం. లైట్ నువ్వు లైట్ ఇవ్వకమా, నువ్వు లైట్ ఆఫ్, నువ్వు లైట్ ఆఫా. ఎసేం చెప్పు ముందు. ఈ మనిషి అంతే అన్న, ఎసేం చెప్తే కానీ లైట్ ఆఫదా. ఏమిలే, నువ్వు అన్నం తినేవాళ్ళని చూసినా, బిర్యానీ తినేవాళ్ళని చూసినా, కరెంట్ తినేస్తా ఉన్నారు ఈ మధ్య. కరెంట్ ఇవ్వడురా తింటాడు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కరెంట్ తినేస్తా ఉన్నారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹2.69 కరెంట్ ఇస్తున్నాడా? సెక్యూతో ఒప్పందం చేసుకున్నాడా? రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నాడు, గందరగోళంగా విధ్వంసం చేసేస్తాడు, తీస్తున్నాడు అన్నారు కదా. ఇప్పుడు ₹4.70 కొంటా ఉన్నారు కరెంటు. ₹4.70? నువ్వు అందుకనే లైట్ ఆపమనింది నేను. దాని లేకపోతే ఇసుకరతో ఇసురుకోనైనా పండుకోవాలి మనం ఇప్పుడు. అందుకన్నా కరెంటు బిల్లు 200 వచ్చేది 700 వస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా అందుకనే కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు తగ్గించి మందు రేట్లు పెంచారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మందు రేట్లు తగ్గించి కరెంటు బిల్లు పెంచుతా ఉన్నారు. నువ్వు ఆపుతల్లా, నువ్వు అది కాలిపోతా ఉన్నది కడుపా. ఒరే కాసేపు అన్నం తినిందా? ₹70 ఎక్స్ట్రా పెరగదు. నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఇంటికి లైట్లు వేసి వచ్చినా నేను పోయిస్తుండు, నువ్వు ముందు ఆపుకోపోయి 6-7 ఫ్యాన్లు వేసి వచ్చి ఉంటుంది. మీరు కూడా లైట్లు ఆపేసేయండి అన్న, కరెంట్ బిల్ తగ్గదప్పుడా. లైట్ ఆపుకోలేదు మనిషి, లైట్ ఆపక చెట్ల కింద కూర్చుంటా ఉండు. అదిగో గన్నేరు చెట్లు ఉన్నాయా, చెట్ల కింద కూర్చున్నా ఆపే లైట్. అమ్మా మీరు కూడా లైట్లు ఆపుకోండి స్వామి. నాయన వీళ్ళు మాటినే వాళ్లే కాదు. చూశారు కదా ఎంత హిలేరియస్ ఉంది కదా. అసలు యాక్టింగ్ అంటే నెల్లూరు సుబ్బు గారికి యాక్టింగ్ లో కూడా ప్రవేశం ఉంది. సో తద్వారానో ఏం తెలీదు, ఆ టైమింగ్, ద వే దే కెన్ ప్రజెంట్ ద స్టోరీ అనేది ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ గా పడిందిరా అనిపిస్తూ ఉంటారు. ఇలాగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని చాలా కన్వీనియంట్ గా మలుచుకొని వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ
తను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి క్లియర్గా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా చనిపోవడానికి వెళ్తే అభిమానం పెళ్ళు ఉబ్బికింది అనాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చనిపోయినా ఎవరినైనా ఓదార్చడానికి వెళ్తే శవరాజకీయాలు అనాలి. ఇది పరిపాటిగా ఎల్లో మీడియా మనకి బుర్రలో నాటుతూ వస్తూ ఉంది. శవరాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి శవుంటే గానీ ముందుకు కదలడు అంటూ ఏపీ ఆంధ్రజ్యోతిలో పాపం మధురవాణి గారిని నా ఫ్రెండే, ఆవిడ పెద్ద పెద్దగా అరిసి చెప్తా ఉంటారు. ఆవిడ తప్పేందులే, స్క్రిప్ట్ వస్తే చెప్తా ఉంటారు. సో ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నెల్లూరు సుబ్బు గారు వాళ్ళ మదర్ కలిసి ఒక స్కిట్ చేశారమ్మా. స్కిట్ కాదు, వాళ్ళ మదర్ కనిపించరు, ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నేను మీతో ఈ విషయాన్ని చెప్తూ ఉంటేనే నాకు నవ్వు వస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత హెలేరియస్ ఉంటాయంటే సీరియస్ గా పంచులు పడిపోతా ఉంటాయి. అలా వాళ్ళ మదర్ వాయిస్ వింటున్న ప్రతిసారి అమ్మ ఏం చెప్తున్నారా అమ్మగారు అనిపిస్తుంది. ఒకసారి అభిమానం పెళ్ళు ఉబ్బికింది అది చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి. అదే ఇప్పుడు ఎవరిని చనిపోతే జగనన్న పోయాడు అనుకో పరామర్శించేదానికి, దాన్ని ఏమంటున్నారు వాళ్ళు? శవరాజకీయం. అదే కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు పోతే మానవత్వము పెళ్ళు బికింది అనుకోవాలి. మానవత్వం పెళ్లి బికింది అని రాస్తారనమాట. ఇది వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే. జగనన్న పోతే మాత్రం శవరాజకీయం. అంటే జగనన్న పోయేది ఓట్ల కోసము, వాళ్ళు పోయేది బూట్ల కోసమా? ప్రేమతో. అది చాలా తేడా ఉందమ్మా. కూటమి ప్రభుత్వం అంటేనే గొప్పది కదా. చూసారా అన్నా, తమ్ముడు తనోడైనా న్యాయం ధర్మం ఉండాలి. ఏదో మనకి వైస్రాయ్ హోటల్లో కుక్క బిస్కెట్లు వేసారను, లేదు మనకి ఫిలిం సిటీకి కొన్ని 100,000 ఎకరాలు దోచిపెట్టాడను, ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా రాతలు రాసి అరిస్తే ప్రజలు అన్ని గమనిస్తారన్నా, ప్రజలన్నీ గమనిస్తారు. ఇప్పుడు మీడియా అనేది ప్రజలకి తోడుగా ఉండాలి. అటువంటి మీడియానే ఇప్పుడు ఎలా తయారైంది చెప్పండి? చాలా దరిద్రంగా తయారైంది. నెల్లూరు సుబ్బు వాళ్ళ మదర్ పోస్టులు అదిరిపోతాయి. ఏ మాటగా మాట ఎప్పటికప్పుడు నీడ్ టు బి అప్డేట్. ఇంకో వీడియో గురించి మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేస్తాడంట అని స్టార్ట్ అయ్యే కాన్వర్జేషన్ లో 1,00,000 ఎకరాలు మీరు ఇమాజిన్ చేసుకోండి. కృష్ణానది ఒడ్డున నల్లరేగడి భూమి, చాలా లోతు వరకు మంచి సారవంతమైన భూమి, పంటలు పండితే 3 పంటలు పుష్కలంగా పండుతాయి. 1,00,000 ఎకరాలు భూమిని తీసుకెళ్లి మనం కాంక్రీట్ జంగల్ చేద్దామని చూస్తున్నాం. కొంతమంది ఆనందపడతారు, కొంతమంది డబ్బులు వస్తాయని ఫీల్ అవుతున్నారు. ఓకే, కానీ అన్నం కాంక్రీట్ జంగల్లో పండించలేమే, నేల మీదే పండించగలం కదా. అంత వాల్యూ కలిగిన భూముల్ని, మనకి అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి భూముల్ని కాంక్రీట్ జంగల్ చేస్తున్నాం, అమరావతి కట్టిస్తున్నాం, ఏదో కానివ్వండి వెళ్తూ ఉంది. కానీ అక్కడ ఇప్పటి వరకు 12 నెలలు అవుతుంది. ఆ సచివాలయ బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ లో ఉన్న వాటర్ తోడటానికే టాటర్లో మోటార్లు పెట్టి తోడుతానే ఉన్నారు కదా. అది ఏంటి మరి, తప్పు కదా అది. ఇప్పుడు ఫౌండేషన్ ఇంత వేస్తాం, కింద బేస్మెంట్ ఇలా ఇంత ఉంటుంది అనేసి ఒక లెక్క ఉంటుంది. కానీ అమరావతిలో ఆ లెక్క ఉండదు. ఎందుకంటే గట్టిగా తగలాలి, గ్రౌండ్ తగిలితేనే బిల్డింగ్స్ స్థిరంగా ఉంటాయి, అవునా కదా. మరి అటువంటి స్థిరత్వం లేని ప్లేస్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఆ విషయం కూడా అందరికి తెలియాలి కదా, తెలీదు. కానీ మంత్రి నారాయణ గారే క్లియర్ గా చెప్పారు కదా, ప్రపంచ బ్యాంకు అమరావతి కొట్టుకుపోయింది, మునిగిపోయింది, మేము డబ్బులు ఇవ్వము, ఇన్వెస్ట్ చేయమని చెప్పారు కదా. రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగటివ్ గా ఇచ్చారు, ఇది పనికిరాదని. అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ. మరి అటువంటిప్పుడు అక్కడే ఎందుకు కడుతున్నారంటే ఆల్రెడీ ఆ క్రమంలోనే అమరావతి కడుతున్నాడంట అంటూ సుబ్బు మాట్లాడుతూ ఉంటాడు, చూడండి. మా ఇదే చంద్రబాబు నాయుడు అమరావతి కట్టేస్తాడంటమో. ఎందుకైనా ఎట్ట కడతాడు? ఏమ్మా డౌటా?
ఆ రోడ్లన్నీ గుంతలు పడిపోయాయి, ఊడ్చుకొచ్చేదానికి డబ్బులు లేక పాపం అవస్థ పడుతుంటే అమరావతి ఎక్కడ కడతాడంటావు నువ్వు? ఒరే అంటే నీ ఉద్దేశం కొత్త రోడ్లు వేయడానికి డబ్బులు లేక అతుకులు వేసుకుంటూ వస్తున్నాడు, అమరావతి ఏం కడతాడనే? అంతే నిజమేమా, నువ్వు మాట్లాడే మాటలో లాజిక్ ఉంటుందా? అంతే. నిజమే కదా. అయితే సరే, చంద్రబాబు నాయుడు ఈ మధ్య హెలికాప్టర్లు కొంటున్నాడు తెలుసా, 3. ఆ, లోకేష్ ఒకటి, పవన్ అన్నకు ఒకటి, చంద్రబాబు నాయుడుకి ఒకటి. అవునా? ఆ. అట్టే అమరావతి వాళ్ళ గుడులా ఆ? కొన్ని పొడవలు కొని పెట్టుకున్నాయా? అమరావతి వాళ్ళకి పడవలా? ఆ. దేనికి మా? ఏమంటే నదిలో నగరం అయింది అది. ఓహో, ఏడైనా నగరంలో నది ఉంటుంది, ఇప్పుడు నదిలో నగరం కడుతున్నాడు కాబట్టి మన కేరళ మాదిరి పడవలు ఉండాలంటావు. ఉండాలి అంతే. సూపర్, మనం ఎట్టయినా అంతే అంతే అంతే. ఇప్పుడు ఎర్రటి ఎండాకాలం కూడా ఆయన పాలికి వర్షాలు పడతా ఉన్నాయి, అది నీళ్లు తోడిపోయడానికే డబ్బులన్నీ అయిపోతా ఉన్నాయి. మరి ఇంకా అమరావతి మొదలు పెట్టేది ఎప్పుడయ్యా? ఆ. ఆ, సరేగానే, ఆ. ద్వారకా చూడాలంటున్నావు కదా, రేపు నెలలో పోయిద్దాం పమ్మ ద్వారకా నగరం. వద్దు నాయనో. ఏమే? ఏమన్నా అమరావతి చూస్తే ద్వారకా అదే అయిపోయా, ఇంకెందుక? అమరావతి చూస్తే ద్వారకా నగరం చూసినట్ట, అది సముద్రంలో మునిగిపోయింది కదా ద్వారకా నగరము. ఇది నదిలో మునిగింది, అంతే. తేడా ఏముంది? ఒరే అమ్మా, నాకు డబ్బులు మిగిల్చావమ్మా నువ్వా. సరే అయితే పోయి అమరావతి చూసి వద్దాము. మనకి బోట్లు, రబ్బర్ జాకెట్లు అవన్నీ కొని పెట్టేస్తాను. ఆయన పోదాం, పడవ కూడా మనం ఎత్తుకోబోదాం. అంతే. సరేనా? అంతే. ఎట్టయినా పరిపాలన అంటే ఇదిమా. అంతే. ఆ టైమింగ్, ఆ పంచులు. ద్వారకా నగరం అంట సముద్రంలో మునిగిపోయిందంట, అమరావతి ఏమో నదిలో మునిగిపోయింది. అంతే తేడా, రెండు ఒకటే అంట. అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఇటువంటి ఆలోచనలు నాకు అసలు అర్థం కాదు భయ్యా. చాలా 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 క్రియేటివ్ గా ఉంటాయి ఈ వీడియోస్ అన్ని. అయితే సుబ్బు గారు వాళ్ళ మదర్ మాట్లాడుకుంటూ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ పైన కట్టిన బిల్డింగ్స్ గురించి మనకి అందరికి తెలుసు, ఎంత స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ కట్టారో. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఇంత లావిష్, ఇంత లగ్జరీస్ గా కట్టాడు, ఇది జర్మన్ టెక్నాలజీ, అది ల్యాండ్ క్రీపింగ్ అంతా చేసి అబ్బా చాలా బాగా కట్టారు అంటూ చంద్రబాబు నాయుడు గారే కితాబ్ ఇచ్చారు. అది కూడా ఎంతలో కట్టాడు జగన్మోహన్ రెడ్డి? 390 కోట్లలో మొత్తం కట్టేశాడు. అటువంటిది మనం తాత్కాలిక సచివాలయానికే 1100 కోట్లు పెట్టాం అమరావతిలో. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కట్టిన వాళ్ళ మిస్సెస్ కోసం, భారతి గారి కోసం కట్టిన ప్యాలెస్లు అవి, అది ఇది అంటూ చాలా చాలా బ్యాడ్ ప్రోపగండా చేశారు ఏపీ టూరిజం సంబంధించినటువంటి భవనాలు అయినప్పటికీ కూడా. అయితే ఇప్పుడు ఋషికొండ పైన ఋషులు తపస్సు చేసేవాళ్ళు అంటూ కొత్త నిర్వచనం కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఎప్పుడు చూశారో, ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలియదు. అటువంటి క్రమంలో ఋషికొండని కొట్టేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు పక్కనే ఉన్న ఇంకో కొండని కొట్టేస్తున్నారు మనోళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. మరి దాన్ని ఏమంటారు అని కాంటెక్స్ట్ లో ఈ మదర్, సుబ్బు గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అందుట్లో అద్భుతమైన పాయింట్స్ జరుగుతాయి, చూస్తూ ఉండండి. చూడండి. మా ఓయ్, ఇది కాఫీదామా ఎందుకు నాయనా? తాత. సరిగానే, ఆ, చిన్న డౌట్ మా. ఏందయ్యా? ఇప్పుడు జగన్ అన్న విశాఖపట్నంలో కొండను సొంతం చేసి ఋషికొండ ప్యాలెస్ కట్టాడు కదా, అవును. దాన్నేమో జగనన్న విధ్వంసం చేశాడు, కొండకు గుండు కొట్టించాడు అని అన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నంలో కొండలు సొంతం చేస్తున్నారంట, దాన్ని ఏమంటారు? దాన్ని సమ్మర్ కటింగ్ అని, లేదంటే బేబీ క్రాప్ అని అనాలి నాయన. అంటే దాన్ని సమ్మర్ కటింగ్ గాని బేబీ క్రాఫ్ గాని అనాలా? అవును. జగనన్న కొడితే మాత్రం గుండు, అంతే. వాళ్ళు చేస్తే సమ్మర్ కటింగ్, బేబీ క్రాఫ్. అవును. వాళ్ళు చెప్పావు, అందుకని నిన్ను అడగతా ఇట్లాంటి డౌట్లన్నీ నేను. చంద్రుడు నాయన. సరే, ఇప్పుడు ఎవరిని చనిపోతే జగనన్న పోయాడు అనుకో పరామర్శించేదానికి, దాన్ని ఏమంటున్నారు వాళ్ళు? శివరాజకీయం. శివరాజకీయం. అదే కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు పోతే మానవత్వము ఆ. పెళ్ళు బికింది అనుకోవాలా. మానవత్వం పెళ్లి బికింది అని రాస్తారనమాట. ఆ, ఇది వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే. అంతే. జగనన్న పోతే మాత్రం శివరాజకీయం. అంతే. అంటే జగనన్న పోయేది ఓట్ల కోసము, ఆ, వాళ్ళు పోయేది బూట్ల కోసమా? ప్రేమతో. ప్రేమతో. ఆ, అది చాలా తేడా ఉందమ్మా. అంతే కదా. కూటమి ప్రభుత్వం అంటేనే గొప్పది అంతే కదా. అంతే. ఎంత బాగున్నాయి కదా, మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల గురించి కూడా సుబ్బు గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు మాట్లాడుకునే వీడియో అయితే, తల్లికి వందనానికి ఆవిడ చెప్పిన లాజిక్, నిర్వచనం చూసిన తర్వాత నాకు నిజంగానే ఈ తల్లికి వందనం పెట్టాలనిపించింది. అసలు ఇంత సింపుల్ గా
మొహం మీద గుద్దినట్టుగా పనిచేస్తారంటే అమ్మగారు, పాపం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఇవి ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతాయి. ఇటువంటి టైమింగ్ పంచులు చాలా 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 ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే జనాల మనసుల పైన. దట్టు ఒక పెద్ద వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా డెప్త్ గా వెళ్తాయి. ఇది వినండి. తల్లికి వందనం మిగిలిన పథకాల గురించి ఎలా చెప్పారు ఆవిడ వినండి. అమ్మా ఓయ్ నిద్రపోతున్నా. లేదా నాయన చెప్పు. తల్లికి వందనం మే నెల నుంచి అమలు అవుద్దన్నారు కదా, అమలు అవుద్దా? అమలు అవుతున్నది నాయన అది. ఎప్పటి నుంచి? 4-5 నెలల నుంచి అమలు అవుతున్నది అది. 4-5 నెలలు అయింది తల్లికి వందనం పెట్టా. అయింది. ఎట్టా? ఎట్టంటే తల్లి వాకిట్లో కనపడితే వందనమమ్మ అంటూ పోతారు కూటమి ప్రభుత్వం. అదే తల్లికి వందనం. ఇది తల్లి కనపడితే వందనం పెట్టిపోతున్నారు దండమా? అంతే అదే. అది తల్లికి వందనమా? అంతే అదే అది. చంద్రబాబు నాయుడు చెప్పింది ఆ వందనమా? అదే నాయన. ఉచిత బస్సు? ఉచిత బస్సు అంటే ఉచితంగా గాలి కొట్టేవాళ్ళు, ఉచితంగా డ్రైవర్లు, ఉచితంగా కండక్టర్లు వాళ్ళందరూ దొరికిన రోజే ఉచిత బస్సు. డబ్బులు అడిగితే ఎట్ట అవుతున్నది ఉచిత బస్సు? ఓహో, టైర్లకు గాలి కూడా ఫ్రీగా కొట్టేవాళ్ళు దొరికినప్పుడు ఉచిత బస్సు. అంతే అది. మరి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడా? నిరుద్యోగులు లేరు అసలు. ఆ? అందరు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏది ఆంధ్రాలో నిరుద్యోగులు లేరు? మొత్తం అంతే. నాకు కూడా ఇస్తా అన్నాడు ఉద్యోగం. నాకు వయసు నేను చేయలేనయ్యా వద్దన్న. అది సంగతి. అందుకని నిరుద్యోగ వృత్తి లేదు. ఒరే అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు అయితే. మొత్తం ఉద్యోగస్తులే. సరే, ఈ 50 ఏళ్ళు నిన్ను బీసీలకి వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తా అన్నారే? 50 ఏళ్ళు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ బీసీల్లో. ఆ? అందరూ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఏది? అంతా అంతే. అది బీసీలకి 30, 27 ఏళ్ళు 25 ఏళ్ళు అంతా పసివాళ్ళేనా బీసీలా? అంతా పశువులు. చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం వాళ్ళకి వయసు 50 రాదు, 50 దాటదు. అంటే ఇంక పెన్షన్ 4000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. లేదు లేదు. వీళ్ళంతా యవ్వనంలో ఉంటారన్నమాట. యవ్వనంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అదేనందరూ లేదు ఇప్పుడల్లా. పాపం అయితే కూటమి ప్రభుత్వం తప్పే లేదు. లేదు లేదు. తల్లి కనపడితే వందనం పెడితే తల్లికి వందనం. ఫ్రీ బస్ అంటే డ్రైవర్లు కండక్టర్లు ఫ్రీగా దొరకలే. ఇంకా దొరకలే. బలి చెప్పావు. నిరుద్యోగ వృత్తి అంటే నిరుద్యోగులు ఉంటే కదా వృత్తి ఇచ్చేదానికి. అందరు కలెక్టర్లు ఎమ్మెల్యేలు అయిపోయింది. లేదు. వాళ్ళకేమో 50 రాలే, 30, 25 20, 17 ఏళ్ళు 18 ఏళ్ళు బీసీలు అందరికీ. అంతా ఆడవాళ్ళందరూ ఆ వయసులోనే ఉన్నారు ఇప్పుడు. కరెక్ట్. నాకు నీ అంత ఆలోచన రాలేదు మా. కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ తప్పే లేదు, కూటమి తప్పే లేదు. లేదు. వీళ్ళకి వయసు పెరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? పుట్టినరోజులే చేసుకోవట్లేదేమో. సరే అంతే. అదే డౌట్ వచ్చి నిన్ను అడిగితే చెప్తావని బాగా. సరే అయితే పనుకోమ్మా. గుడ్ నైట్. అట్టే అమ్మా. చూసారు కదా, ఇటువంటి వీడియోస్ చంద్రబాబు నాయుడు గారు చూస్తే పరిస్థితి ఏందన్నా నాకు అర్థం కాదు. నిజం చెప్పాలంటే మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది కూటమి ప్రభుత్వం. సుబ్బు గారిది వీక్లీ ఒకటిని పెట్టేస్తా. సుబ్బు అన్న ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను పర్మిషన్ అడుక్కుంటాను, ఏమేం చేస్తా. మీకు ఎంటర్టైన్మెంట్ అందాలి, అట్ ద సేమ్ టైం అందుట్లో దాగి ఉన్న వాస్తవాన్ని కూడా మీకు తెలియచేయాలి అన్నదే నా ఇంటెన్షన్. సో ఇంత మంచి వీడియోస్ చేస్తున్న సుబ్బు గారికి, అదేవిధంగా అలా మదర్ గారికి, ఇంకా ఎవరైతే ఈ వీడియోస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికి కూడా నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో మెసేజ్ ఇవ్వటం అనేది అంత ఈజీ కాదు. మా బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్లో మా బుడ్డోడు పడే కష్టం చూస్తే నాకు అనిపిస్తుంది, ఎలా రాసుకుంటాడ్రా ఇంత పకడ్బందీగా స్క్రిప్ట్ అనిపిస్తుంది. అలాగే మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ కలిగింది ఈ సుబ్బు గారిని చూసినప్పుడే. ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు కంపల్సరీగా సుబ్బు హైదరాబాద్లో దొరికితే ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తా, చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మనకి చాలా అవసరం. వాస్తవాలు ప్రజలకు తెలియటం చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సనిగా. థ్యాంక్ యూ సో మచ్.